ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 11వ తారీఖు సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఓం కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఫోన్లోనే జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారం సమస్యలు, నమ్ముకున్న పురుషుడు లేదా స్త్రీ మీ దగ్గరికి రావటానికి పూజ చేయబడును. అలాగే గుప్త నిధులు కూడా తీయబడును. ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9912100188. వ్యక్తి మీరు దూరం చేసుకోబోతున్నారు. అయితే ఏ వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు, ఎందువలన దూరం చేసుకోబోతున్నారు, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన ఏంటి, పరిహారాలు ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక కుంభరాశి వారికి రహస్య స్వభావాలు. మనసులో ఉన్నది బయటకు చెప్పకుండా వీరిని అస్సలు నచ్చదు. వ్యాపార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళిక కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అలాగే చాలా సిస్టమేటిక్, క్రమశిక్షణ కూడా వీరికి మారుపేరని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఆగస్టు 11వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. తోబుట్టువులు కావచ్చు, లేదా మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, సంతానం కావచ్చు, ఇలా మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, చిన్న చిన్న గొడవలు కారణంగా వారిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇటువంటి పరిస్థితులు మీకు ఉంది కాబట్టి దాన్ని అధిగమించే కూడా ఖచ్చితంగా అది మీ చేతిలోనే ఉంటుంది. బంధువులను, బంధుత్వాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. అది కూడా మీ చేతిలోనే ఉంటుంది. అయితే మన సొంత వ్యక్తులే కదా అని వారిని క్షమించి, అలాగే వారి యొక్క ఆవేశం చల్లారాక, మీ యొక్క ఆవేశం తగ్గిపోయాక మనసు విప్పి మాట్లాడుకోండి. అంతేగాని వారు ఆవేశంగా మాట్లాడుతున్నారు కదా అని మీరు కూడా ఆవేశంగా మాట్లాడితే గనక ఆ సమస్య తీవ్రత పెరుగుతుంది. అది మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది. ఆ బంధం దీర్ఘకాలం పాటు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మీద ఇక కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మిగిలిన అంశాలు మాత్రం కుంభరాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎటువంటి వ్యక్తులైతే మీరు కలుసుకోవాలి అనుకుంటున్నారో వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. అంటే ఆ వ్యక్తులు మీకు చాలా కాలం క్రితం క్లోజ్డ్గా ఉండే వ్యక్తులు. కొన్ని అనివార్య కారణాల వల్ల వీరి యొక్క అడ్రస్ కానీ, వీరి యొక్క ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది. అటువంటి వ్యక్తులను కలుసుకునే అవకాశాలు అయితే మీ ముందుకు రాబోతున్నాయి. అలాగే కుంభరాశి వారు చాలా కాలంగా ఏదైనా ఒక సమస్యను చిక్కుకున్నట్లయితే గనక ఆ సమస్యను పరిష్కారం ఈరోజు అన్వేషించగలుగుతారు. ఆ సమస్యకు పరిష్కారం కనుగొనడం అనేది ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంది. ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక, కుంభరాశి వారు చాలా రోజులుగా ఏదైనా చూసుకున్నట్లయితే గనక ఒక వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితంలో మెరుగైన ఫలితాలను ఈరోజు ఖచ్చితంగా చూడబోతున్నారు.
అలాగే దానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అయితే ఒక పెద్ద సమస్యను పరిష్కారం లభించబోతుంది. అది మీకు కుటుంబ సభ్యులకు ఆనందాన్ని ఇచ్చే అటువంటి అంశం అయితే ముఖ్యంగా మిగిలిన అంశాలు గనక చూసుకున్నట్లయితే ఇక కుంభరాశి వారు చాలా రోజుల క్రితం అనేది ఒక పనిని మధ్యలో ఆపేశారు. అంటే అది మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన పని పూర్తి చేయలేకపోతున్నారు. పూర్తి చేయాలని ఎన్నిసార్లు మొదలుపెట్టినా కానీ ఆ పని పూర్తి చేయలేకపోతున్నారు. ఎన్నో ఆటంకాలు మీకు అడ్డంకులు అనేవి నిలుస్తున్నాయి. అటువంటి పనినైతే ఈరోజు మీరు పూర్తి అనేది చేసే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం మీ ముందుకు వస్తున్నాయి. ఆ పనిని మీరు ఖచ్చితంగా పూర్తి చేసి చేయగలుగుతారు. అదేవిధంగా కుంభరాశి వారి ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మేలుకవలు చేయగలుగుతున్నారు, మీరు నేర్చుకోగలుగుతున్నారు. ఇక వినియోగదారుల్లో ఒకరు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సూచనలు మీకు అందించడం జరుగుతుంది. అది మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్ళు మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది. మీ యొక్క అధికారుల వల్ల మీ మాట పడవలసిన పరిస్థితి వస్తుంది కనిపిస్తుంది. మీరు ఆ పనిని చెయ్యక ఒక పరిస్థితి తప్పకుండా మీ పైన మోపబడుతుంది. అది కూడా మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది అంశం. అలాగే పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. అయినప్పటికీ దీంట్లో మీకు అనుకూలమైనటువంటి అంశం ఎటువంటిది, మీకు మద్దతు కొంతమంది ఉద్యోగస్తులు నిలుస్తున్నారు. అంటే మీరు ఏ పని తప్పు చేయలేదని మీ తరపున వారు వాదిస్తారు. అలాగే మీరు ఏదైనా వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నట్లయితే వారి యొక్క సహాయాన్ని కూడా మీరు తీసుకోగలుగుతారు. వారి యొక్క సహాయంతో మీరు పనిని కంప్లీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. ఈ 2025వ సంవత్సరం ఆగస్టు 11వ తారీఖు సోమవారం రోజున అనేది విష్ణు సహస్ర పారాయణం శుభకరమైన ఫలితాలను అందిస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి, తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. ఇక కుంభరాశి వ్యక్తులకు ఈ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం. ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.